మా అక్క మోటం వెంకటమ్మ, మా అక్క కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. మా అన్నని తీసుకొని, మా వదిన, మా అన్న పిల్లలు కూడా ఇంకో ఇద్దరు రావాలి. మా భార్య, నా భార్య, మా అల్లుడు, మేనల్లుడు, అలాగే వీడియో తీసేది మా అన్న కొడుకు, ఈడు మా బాలు కుమారుడు. ఆ అబ్బాయి కూడా. కాబట్టి ఈ అనాథ శరణాలయంలో అందరు బాగుండాలి, మీ అందరి దీవెనలు ఉండాలి. ఒక్కొక్కరి దీవెనలు. మానవ సేవే మాధవ సేవ. మానవుడు ఉన్నదే 10 మంది మంచి చేయడానికి. మనిషి జన్మ అన్నది ఒక మనిషికి హెల్ప్ చేయాలంటే ఒక మనిషి నుంచి మనిషికి అవుతుంది, జంతువులకు ఉండదు. ఆ మనిషిగా పుట్టినందుకు చాలా మానవత్వాన్ని మనిషి బతికే వాళ్ళు చాలా మంది 90% ఉన్నారు. ఆ 10% ఇలాంటి వాళ్ళం ఉన్నాం, 10 మందికి ఉపయోగపడే వాళ్ళం. అలాగే మీరందరూ కూడా దయచేసి చూస్తున్న వాళ్ళందరూ పెద్దలు కూడా ఈ రోజు మనకి ఏదో భగవంతుడు మనం పుట్టించింది ఏంటంటే నువ్వు బతకాలి, పక్కనోని బతికేయాలని పంపించాడు. ఈ రోజు మనం బతకడానికి కోసం పక్కనోని నాశనం చేసి బతుకుతున్నాం. అది కరెక్ట్ అయిన విధానం కాదు. కాబట్టి ఇక్కడి నుంచి అన్న మానవత్వంగా మారి మన సంపాదన మనకు ఉంటది. కాబట్టి ఒక్కొక్క రోజున ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అన్నది కూడా మీరు ఆలోచించాలండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుగా చెప్తున్నా, తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రులను చూసుకోవాలి, గురువుని మనం నమస్కరించుకోవాలి, మన వృత్తిని దైవంగా మన వృత్తిని దైవంగా చేసుకోవాలి, ముందుకెళ్ళాలి, మనం బతకాలి, పక్కన బతికేయాలి. కాబట్టి ఒకరు కడుపు కొట్టి ఒకరిని ఇబ్బందులు పెట్టి బతికే బతుకు కూడా కరెక్ట్ కాదు. అలాగే మనం తల్లిదండ్రులు మనకు ఆస్తులు పాస్తులు ఇచ్చిన వాళ్ళని, అసలు ఆస్తిపాస్తులు ఏంటంటే జన్మనిస్తేనే తల్లిదండ్రులు. ఆ జన్మనిచ్చిన వాళ్ళని కూడా రోడ్డు మీద పడగొడుతున్నారు ఈ రోజులో. చాలా చూస్తున్నాం యూట్యూబ్ లో, దేంట్లో. కాబట్టి తల్లిదండ్రులను ఒక్క తల్లిని చూడటానికి ఇంత బాధలు పడుతున్నాం. ఇంతమంది తల్లులను కాపాడుతున్నందుకు నిజంగా స్టార్ గ్రేడు. కాబట్టి వీళ్ళందరి దీవెనలతో పాటు ఇంకా చాలా మంది కూడా మోటివేషన్ అయి 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. ఈ రోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మీ అందరి మధ్యలో. అందరికీ నమస్కారం. ఓకే సార్, అది కొద్దిగా అర్థం. రండి రా, తొందర రండి, బాగా లేట్ చేస్తారు కానీ గంటలు. ఎంత టైం రా రమ్మంటే? బిస్కెట్లన్నీ ఒక దాంట్లో ఇడిదే రై ఇక యాప్ చేయాలి పాలు.